అందమైన గులాబీ ఒక అమ్మాయి ప్రజెంట్ చేసిందంట. ప్రజెంట్ చేస్తే అతను అన్నాడంట, ఏంటి ఈ ముళ్ళు నాకు ఇస్తున్నావు అన్నాడంట. ఏమన్నాడు? ఏంటి ఈ ముళ్ళు నాకు ఇస్తున్నావు అన్నాడంట. అతను ఆప్టిమిస్టా పెసిమిస్టా? అరే అంత అందమైన గులాబీ నీకు కనబడలేదే, అందులో ఉన్న ఒక చిన్న ముళ్ళు నీకు కనబడిందే, నువ్వేం చూస్తున్నావు? నీకు వచ్చిన దాంట్లో అందమైన దాన్ని, అవకాశాన్ని చూస్తున్నావా, లేదా అందులో ఉన్న చిన్న లోపాన్ని చూస్తున్నావా? కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆశావాదులుగా ఉండాలి. నిరాశావాదాన్ని విడిచిపెట్టి ఆశావాదులుగా ఉంటే మనం జీవితంలో సక్సెస్ అవుతాం. ఆ పవర్ మనలో ఉంది, ఆ పవర్ మనలో ఉంది అనే విషయం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు, రకరకాల విద్యార్థులు. రేపు భవిష్యత్తులో మీరు మంచి ఉద్యోగానికో మంచి లక్ష్యానికో చేరుకోవాలనే ఆశతోటి కూర్చున్న వాళ్ళే మీరంతా. దీంట్లో అతి కష్టం మీద ఒకడు కానిస్టేబుల్ అవుతాడు, అతి కష్టం మీద ఇంకొకడు ఐపీఎస్ అవుతాడు. కానీ మీరు కూర్చున్నటువంటి ప్లేసు, మీరు పెరిగేటువంటి ప్లేసు, మీరు చదువుకున్నటువంటి చదువు, మీరున్నటువంటి సమాజం, మీరున్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా ఇంచుమించు ఈక్వల్గానే ఉంటాయి. ఎందుకు ఒకడు కానిస్టేబుల్ అవుతున్నాడు, ఒకడు ఐపీఎస్ అవుతున్నాడు? మీరు ఒక్కసారి గమనించి బేరేజ్ చేసుకోండి. మీరు ఒక ఇంజనీరింగ్లో మీ క్లాస్ రూమ్లో 45 మంది ఉంటారు. దాంట్లో ఒకడు టాప్ CEO దాకా ఎదుగుతాడు, ఒకడు ఉద్యోగాలు లేక రెస్టారెంట్లో తిరుగుతూ ఉంటాడు. అదే క్లాస్ రూమ్లో 4 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి. కారణం ఏంటని మీరు గమనించండి. ఎందుకు ఒక వ్యక్తి CEO దాకా ఎదుగుతున్నాడు, ఒకడేమో బార్ అండ్ రెస్టారెంట్ల చుట్టూరు తిరుగుతున్నాడు ఉద్యోగం కోసం, 10,000 కోసం? మీకు తల్లిదండ్రులు, కుటుంబం వేరు కావచ్చు, కానీ అక్కడ ఫ్యాకల్టీ, మీరు నేర్చుకున్నటువంటి విద్య, మీరు ఏదైతే కూర్చున్నారో ప్లేసు, అది అందరికీ సమానంగా నిచ్చింది కదా. మీరు ఇదొకటి ప్రశ్న వేసుకోండి మీరందరూ కూడా. సో మాటే మంత్రం అని ఎందుకంటున్నానంటే, నేను ఆల్మోస్ట్ 62 సంవత్సరాల కిందట పుట్టిన ప్లేసు. ఆ రోజు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఆది కాలం నుంచి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసాం. ఆది కాలంలో ఎలా ఉండేదంటే, ఎంత దుర్భరంగా ఉండేవంటే పరిస్థితులు. మా ఊరినే కనుక తీసుకుంటే ఒక రోడ్డు ఉండేది కాదు, వాటర్ ఫెసిలిటీ లేదు, మంచినీళ్ళు వాటర్ అంటే మాకు తెలియదు అప్పుడు, కరెంటు లేదు ఆ ఊరికి, ఒక మట్టి మోకాళ్ళలోకి కూలిపోయేటటువంటి అటువంటి టైంలో మేము పుట్టాము, పెరిగాము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేసాం. పంచభూతాలను కూడా పిండి చేసి చేతితోటి పట్టుకుని ఆడించేస్తాం. నేను డిగ్రీ కంప్లీట్ చేసేటప్పటికి శూన్యం, నాకేం రాదు. ఎందుకంటే ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, చదువు అనేది చాలామందికి తెలియనటువంటి వయసులో ఏదో అతి కష్టం మీద కష్టపడి ఎలాగైతే BA అనేది కంప్లీట్ చేశాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తోటి. మీరు గమనించండి, ఇక్కడ నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళాను ఫస్ట్ టైం. హైదరాబాద్ ఎందుకు వెళ్ళానంటే, ఏదైనా ఈ చదువుకున్నాం కదా ఇక్కడ ఏంటి పరిస్థితి అని, మాకు ఒక జర్నలిస్ట్ ఉండేవారు ఇక్కడికి, వెంకట్ గారు అని. ఈయన కూడా సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి అనమాట, ఒక పెద్ద జర్నలిస్ట్. నేను హైదరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పటి వరకు ఆ పల్లెటూరులోనే ఉన్నాను నేను. 1986 ఫ్లడ్స్ టైంలో, ఫ్లడ్స్కి ముందు. ఆయన కొన్ని మాటలు చెప్పాడు నాకు. 2 రోజులు చూపించాడు. ఆయన మోటార్ సైకిల్ ఎక్కించుకుని అసెంబ్లీ, సెక్రటేరియట్ మొత్తం హైదరాబాద్లో ఉన్నాయన్నీ కూడా చూపించి, అప్పుడు ఆయన కొన్ని మాటలు, ఆయన ఒక ప్రముఖ జర్నలిస్టు, రిటైర్ అయ్యారు, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఫాదరు వాళ్ళ ఫాదరు బిజినెస్ పార్ట్నర్స్ అనమాట. సో ఆ మాటలు నా మనసుకి ఎక్కినాయి. ఒక పేద విద్యార్థిగా, అంటే పేద విద్యార్థి అంటే ఇక్కడ ధనికంగాను సంపదగాను పేదే, అటు చదువులోనూ పేదే, ఏమి రాదు. ఇంటర్మీడియట్లో 38%, 10th క్లాస్లో ఏదో 35% అలా పాస్ అయ్యాం. ఆయన మాటలు, చెప్పిన మాటలు, అక్కడ నేను 2 రోజులు హైదరాబాద్లో ఆయన చూపించినటువంటి ప్రదేశాలు నా మనసుకు బాగా ఎక్కినాయి. అదే నాకు టర్నింగ్ పాయింట్ కూడా. సరే, హైదరాబాద్ నుంచి మళ్ళీ యథావిధిగా మా గ్రామానికి వచ్చేసాను. తెల్లవారుజాముని 3 గంటలకి లేసేవాడిని నేను, 3కి. అదే టైంలో మా ఊర్లో
సూర్యనారాయణమూర్తి గారని ఆయన పెద్ద ఆయన ముసలి ఆయన పొలానికి కర్ర పట్టుకుని వెళ్తుండేవాడు. రామ 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 అంటూ వెళ్తూ ఉండేవాడు ఆయన. అది విని చాలామంది లేసేవారు. నేనైతే అది ఆయన 3:30 3:35 ఆ టైంకి వెళ్ళేవాడు ఆయన కరెక్ట్గా రోజు. గడియారం కూడా చూసుకోక్కర్లేదు అనమాట. నేను 3 గంటలకు లేసేవాడిని. లేచి బీఈడి ఎంట్రన్స్లో 160 మార్కులు, 4 సబ్జెక్ట్స్. ఈ మొత్తం బుక్స్ అన్నీ కూడా తెప్పించుకుని కరెక్ట్గా 7 months చదివాను నేను. 3కి లేచిన వాడిని 6కి అందరూ లేస్తూ ఉండేవారు. ఇంట్లో కొంచెం నాయిస్ వస్తూ ఉండేది పల్లెటూరులో. 7కి కొంచెం శబ్దం వచ్చేసింది. అప్పుడు ఆ టైంకి మళ్ళీ కాలకుర్చాలు తీర్చుకుని మళ్ళీ గది లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు దాకా బయట కూర్చొని చదివేవాడు. నేను చదవడం చూసి అలాగ ఒక 20-25 మంది చేరారు నాకు చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ. కంబైన్డ్ స్టడీ లాగా తయారైపోయింది అది. సో సీన్ కట్ చేస్తే నాకు స్టేట్ ర్యాంకు 9 వచ్చింది. గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇప్పుడు బీఈడి కాలేజీలు మెడికల్ కాలేజీల కన్నా తక్కువ ఉంటాయి. 26 కాలేజీలు ఉంటాయి 23 జిల్లాలకి స్టేట్లో. 26 కాలేజీలు ఉంటే దాంట్లో 3 క్రిస్టియన్ మిషనరీస్ కాలేజీలు ఉంటే ఒక 6 గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఆ 6 గైట్లోనూ ఈ కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి. అది 1887లోనే ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇంకా ముందే మేము చదివినప్పుడే 87కి 100 సంవత్సరాల బ్యాక్. అది 87కి 100 సంవత్సరాల బ్యాక్ అంటే జ్ఞాని జైల్ సింగ్ గారిని తీసుకొచ్చాం మేము 100 years సెలబ్రేషన్స్కి అప్పుడు. సో దాంట్లో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాం బీఈడి. సో నా లైఫ్ స్టైలే మారిపోయింది ఈ 9 నెలలు చదవటం వలన. అప్పటి వరకు కూడా చాలా పేద విద్యార్థిగా, అంటే పూర్ స్టూడెంట్గా ఉన్నటువంటి నేను ఒక రిచ్ స్టూడెంట్గా అయిపోయాను. నా దగ్గరికి చాలామంది వస్తుండేవారు, ఇది చెప్పమని అది చెప్పమని, ఇది ఎలాగ డౌటు, ఈ అప్లికేషన్ పూర్తి చేయమని. అలా చాలామంది నాతోటి విద్యార్థులు కానీ నాకన్నా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చేవారు. నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదండి గొప్పలు చెప్పుకోవడం అవుతుంది కానీ అది పక్కకు పెట్టండి. సో నేను ఒక పూర్ స్టూడెంట్ నుంచి రిచ్ స్టూడెంట్కి వచ్చేసాను. బీఈడీలో జాయిన్ అయిన తర్వాత నా గోల్ ఏంటంటే బీఈడీ కాదు అక్కడ గోల్. అప్పట్లో నా మీద పేపర్లో కూడా, ఆంధ్రపత్రిక పేపర్లో కూడా చూశారు, నేను ఉత్తమ ఉపాధ్యాయుడిని అవుతానని హెడ్డింగ్ పెట్టి రాశారు. అంటే ఆ ఫోటో కూడా ఇంకా ఉంది, అందుకని చెప్తున్నాను మళ్ళీ. ఏంటి 87లో రాసింది. సో నేను బీఈడీలో ఉండగానే ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ పడింది. సబ్ ఇన్స్పెక్టర్ అంటే నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే పోలీస్ శాఖ అంటే అప్పుడు చాలా ఏహ బాగుండేది, వ్యతిరేకత బాగుండేది. ఎస్ఐగా వద్దు అని మా ఫాదర్ కానీ ఎస్ఐ అంటే అది పోలీస్ ఉద్యోగం వద్దని కోరాం. సో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు, నేను దానికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పడితే ఎగ్జామ్స్ పెడితే నాతోటి చదివే వాళ్ళందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా క్రికెట్ ఆడేవాళ్ళు, కబడ్డీ ఇలాంటి ప్లేయర్స్ ఉండేవారు. నాకైతే ఏ ఆటలు ఉండేవి కాదు, గ్రౌండ్కి వెళ్ళేవాడిని కాదు. సో వాళ్ళందరూ వచ్చి ఒక 20 మంది నా చేత అప్లికేషన్ పూర్తి చేసి మేమందరం కూడా 1987లో మే నెలలో కాకినాడ పిఆర్ గవర్నమెంట్, కాకినాడ మన ఏఆర్ గ్రౌండ్లో, అంటే పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో సెలక్షన్స్కి వెళ్ళాం. సెలక్షన్స్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అయ్యాం. అంటే దాంట్లో ఫిజికల్ ఫిట్నెస్లో సెలెక్ట్ అయ్యాం. అప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ ఇంత హార్డ్గా ఉండేది కాదు. తర్వాత నాకు కూడా వచ్చిన వాళ్ళు ఒక 10 మంది సెలెక్ట్ అయ్యారు 20 మందిలోనూ. అది అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ 100 మార్క్స్కి ఎంట్రన్స్ ఉంది. నాకు పోలీస్ ఉద్యోగం మీద ఇష్టం లేదు కదా, నాకు గోల్ వేరేగా ఉంది. నేను వేరేగా గోల్కి సెట్ చేసుకున్నాను. సో దీని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పట్టించుకోకపోతే అప్పుడు నాతో పాటు దీంట్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళు నన్ను కొంచెం ఫోర్స్ చేశారు, నువ్వు కూడా రాయరా, ఎగ్జామ్ రాయమంటే నేను మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ దగ్గరలో ఒక రూమ్లో ఉండేవాడిని. సరే చూద్దాంలే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఏముంది మళ్ళీ అని చెప్పి, పోలీసు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు. నా రూమ్మేటు ఎంట్రన్స్ రాసి వచ్చారు, ఏముంది ప్రిలిమినరీ ఎగ్జామ్, ఎంట్రన్స్ కాదు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి వచ్చారని వెళ్ళరా అంటే, మార్నింగ్ లేసి ఆడు వంట చేస్తాడు అన్నీ నేను అడగడం, మళ్ళీ నేను అడిగితే ఆడు వంట చేస్తాడు అలాగా. సరే ఆడు వంట రెడీ చేశాడు, తినేసి వెళ్ళిపోరా తొందరగా అంటే ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కితే నాన్ స్టాప్. అది యాక్చువల్గా ఆ బస్ కాకపోతే మిస్ అయిపోతాం, మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా ఉండదు. వితౌట్ ఎనీ ప్రిపరేషన్ రాస్తే 92 మార్క్స్ వచ్చినాయి 100కి నాకు.
ఉంటాడు సార్ దాంట్లో మెయిన్ ఎగ్జామ్. ఆ బేస్ ఉంది కదా 9 months బేస్, దీన్ని ఎవడో కొట్టలేడు. అది చాలా స్ట్రాంగ్ బేస్ అది. సో ఒక 20 days సెలవు వస్తే ఆ 20 daysలో ప్రిపేర్ అయ్యి ఇక్కడ మన ఏలూరు వచ్చి ఇక్కడ వసంత మహల్ దగ్గర ఒక లాడ్జ్ రూమ్ తీసుకుని బస్సు ఎక్కి వచ్చాము. తీసుకుని మన సెయింట్ జేవియర్ స్కూల్లో మెయిన్ ఎగ్జామ్ రాస్తే మెయిన్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను. నాతో అందరూ ఫ్రెండ్స్ ఉంటే వీడు 10 మందికి ఇస్తే నాకు కూడా ఇవ్వాల్సిందే అన్న ఉద్యోగం. అంటే అంత కాన్ఫిడెంట్, అంత బాగా రాసింది. సో ఎస్ఐ ఆ విధంగా. ఎందుకు మీకు ఈ సోదంతా మీకు చెప్తున్నాను అంటే, ఒక లక్ష్యం అనే దాన్ని మీరు కనుక కరెక్ట్గా ఎన్నుకోగలిగితే మీకు చాలా వేవరింగ్ ఉంటుంది మైండ్. ఆ వేవరింగ్లోనే మీకు ఏంటంటే ఒక ఆత్మన్యూన్యత భావం ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్. సాధారణంగా పేద విద్యార్థులకు ఉండేది ఇది ఎక్కువ. వాళ్ళు నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావరా, ఎందుకు నీకు మార్కులు తక్కువ వచ్చినాయంటే 100 కారణాలు చెప్పేస్తారు. మా ఫాదరు రిచ్ మ్యాన్ కాదండి, అది కూలి పని చేస్తాడండి, లేకపోతే మా ఇంటికి సౌకర్యాలు సరిగ్గా ఉండవండి, లేకపోతే కరెంట్ ఉండదండి, ఇలా 100 రీజన్స్ చెప్తారు. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ అనేది మీ మైండ్లో నుంచి తొలగించుకోగలిగితే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. దానికి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నాకేమి లేదు, భగవంతుడు నాకేమి లేదు, భగవంతుడు నాకు ఇచ్చుంటే నేను బ్రహ్మాండంగా నేను ఐఏఎస్ కొట్టేసేవాడిని అనే ఒక భావం ఉంటుంది ప్రతి పేద విద్యార్థులలో కూడా. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,